హాయ్ అండి. గుండె నిండా గుడి గంటలు. టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము. చూస్తున్నారు కదా, రవి శృతి రాకతో ప్రభావతి ముఖం ఎంత వెలిగిపోయిందంటే, ప్రభావతి బాలు వాళ్ళ నాన్న మొత్తం ఎంత సత్యం, ఆయన పేరు సత్యం అన్నమాట. ఆయన ప్రభావతి ముఖం ఎంత వెలిగిపోయిందంటే, ఎలాగైతే శృతి రవి వచ్చారు, అసలు ఈ ఘనత అంతా బాలుదే. ఎందుకంటే బాలు తన మాటలతో చెప్పి జరిగిందంతా వివరించిన తర్వాత, బాలు బాలు వివరించిన తర్వాత రవి శృతి రావడంతో చాలా ఆనందంగా ప్రభావతి ముఖం పెట్టింది. చూసారా ఎంత ఇదిగా పెట్టిందంటే, అమ్మయ్య ఎన్నాళ్ళయిందిరా నేను చూసి, అదేంటమ్మా మొన్నే కదా జరిగింది గొడవ, అప్పుడే కదా నన్ను చూసావంటే, అది కాదురా నువ్వు ఇంటికి వస్తావో లేదో అన్న భయం వేసిందిరా, పోనీలే నువ్వు శృతి వచ్చేసారు కదరా, నిన్ను చూసి నాకు చాలా ఆనందంగా ఉందిరా రవి, ఎంతలా వచ్చావురా, లేదు ఈ ఘనత అంతా బాలు అన్నయ్యదే, బాలు అన్నయ్యే శృతితో మాట్లాడి అంతా వివరించి తీసుకొచ్చాడమ్మా. శృతి నిన్ను చూసి అయ్యో శృతి అని మీనా కూడా చాలా సంతోషించింది. వచ్చేసావా శృతి? వచ్చేసాను మీనా అని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రవి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అన్నయ్యలో ఇంత మార్పును చూసి చాలా ఆనందపడ్డానమ్మా. ఇవాళ మేము ఇంటికి రావడానికి కారణం బాలు అన్నయ్యే. చూసారా మీనా, చూసావా ప్రభావతి, నా కొడుకు బాలు ఎంత ఎంత మంచి పని చేశాడో. అందుకనే సర్ప్రైజ్గా ఇప్పుడు నేను కేక్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ గొడవలు జరిగిన తర్వాత మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కేక్ తీసుకొచ్చానంటున్న శృతి ఎంత బాగా చెప్పిందో చూడండి. ఇప్పుడు అది మళ్ళీ ప్రారంభించాలి, మనం కొత్తగా ప్రారంభించాలని శృతి కేక్ తీసుకొచ్చి రవి శృతి ఇద్దరు కట్ చేసిన తర్వాత ఇలా ఫ్యామిలీ అంతా మనోజు, రోహిణి, ప్రభావతి, సత్యం, బాలు, మీనా ఇలా అందరూ ఒకరికొకరికి తినిపించుకుంటూ చాలా సంతోషంగా అందరూ కలిశారని ఒక హ్యాపీ మూమెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓ పక్కనేమో చెల్లెలు భర్త వస్తారనమాట. అతనికి ఏంటంటే వీళ్ళు ఎలాగైనా హ్యాపీగా లేరు, మనం హ్యాపీ అది ఆ పైశాచికత్వాన్ని, సంతోషాన్ని మనం పొందాలని చెప్పేసి భార్యను తీసుకుని వస్తాడు. అంటే తన పుట్టింటి వాళ్ళు కుమిలిపోతూ ఉంటే తను చూసి ఇంకా బాధపడాలని ఒక పైశాచికత్వంతో వస్తాడు. కానీ సడన్గా చూసేసరికి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సీన్ అదిరిపోద్దండి అసలు, చాలా బాగుందన్నమాట. ఇలా చూసేసరికి అందరూ ఆశ్చర్యపోయి రెండు అల్లుడు గారు అంటూ చాలా ఇదిగా ఉంటారు. పాప చెల్లెలు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే తన పుట్టింటి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చాలా సంతోషిస్తుంది అన్నమాట. అప్పుడు బాలు, రండి మీనా అందరూ రండి అల్లుడు గారు అంటూ చాలా మర్యాద ఇచ్చి మీరు కూడా కేక్ తినిపించుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే అతను కూడా కేక్ కట్ చేసి తన భార్యకి కూడా తినిపిస్తాడనమాట. కానీ ఈ అల్లుడు అనే అబ్బాయికి అసలు మార్పు అనేది ఎప్పుడు వస్తుందో అనేది చూడాలి. కానీ శృతి రవి రాకతో ఇల్లంతా చాలా సంతోషంగా నుండి ప్రభావతి, సత్యం అందరూ కూడా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ చాలా ఆనందంగా అనిపించింది. ఎలాగోలాగా శృతిని రవి ఇంటికి వచ్చేసారు. ఆ హ్యాపీ మూమెంట్ని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారు కదా, ఇలాగేనండి గుండె నిండా గుడి గంటలు. కానీ ఈ ఈ ఇది చూడలేని అల్లుడు అసలు ఏం చేయబోతున్నాడు, అసలు మనోజ్కి డబ్బులు లేవు, 14 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, అప్పు చేస్తాడా లేకపోతే ఇంటి పత్రాలు దొంగతనం చేస్తాడా ఏంటి అనేది ముందు ఎపిసోడ్లో మనం చూడాలండి. కానీ బాలు, మీనా చేసిన ఈ ఈ ఈ రవి శృతికి అసలు చాలా బాగా చక్కగా చెప్పారు. అందుకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే వీళ్ళు రాకతో కుటుంబం అంతా ఒక్కటే అంటాడు బాలు, ఒక్క మాట అంటాడు, బావగారు చూసారా, నేను ఈ కత్తి లాంటి వాడిని, అంటే ఈ ఫ్యామిలీనంతా ప్రొటెక్ట్ చేసేవాడిని అని చెప్పి ఆ కేక్ కట్ చేస్తుండగా చెప్పిన మాట చాలా బాగా అనిపించిందండి. ఇదేనండి ఇవాళ వీడియో అంతా ఇలాగే ఉంది. ఎలాగైతే హ్యాపీగా జరిగిపోయింది ఇవాళ ఎపిసోడ్ అంతా. శృతి రవి రాకతో చాలా హ్యాపీగా ఉందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చాలా సంతోషంగా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఇంకా మంచి మంచి ఎపిసోడ్ రావాలి. నేను మీకు ఇలాగే చెప్పాలని కోరుకుంటున్నాను. కానీ బాలు మీనా పాత్ర మటుకి చాలా బాగా చేశారు. ఇంకెన్ని ట్విస్టులు జరుగుతాయి, ఏం జరుగుతాయి, అసలు ముందు ముందు కథ ఏం జరుగుతుంది అన్నది మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.